నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జర్నలిస్టులపై ఆయన వాళ్ళని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినాయి. అదే సమయంలో ఏదైతే జర్నలిస్టులు ఎవరు అనేటువంటిది మీరే చెప్పండి అంటూ జర్నలిస్ట్ సంఘాల నుంచి కూడా ఆయనకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కారణం ఏంటి అంటే ఒకప్పటి జర్నలిజంకి ఇప్పుడు జర్నలిస్టుల పేరుతోటి సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్స్ వీటి పేరుతోటి చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులపైన వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిణామాలు అయితే కనుక చోటు చేసుకుంటా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదా రేవంత్ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు ఏదైతే గనక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో జర్నలిస్టులను గురించి, అంటే ఫోర్త్ ఎస్టేట్ అది కూడా ఒక పిల్లర్గా మనం చెప్పుకుంటాం జర్నలిజం అనేటువంటిది, మీడియా అనేటువంటిది. మరి అలాంటి మీడియా ప్రతినిధులని జర్నలిస్ట్ కాని వాళ్ళని గుడ్డలోడ తీసి కొడతాం అని చెప్పి ఆయన వాడినటువంటి ఆ భాష, మరి దీన్ని ఎలా చూడాలి? ఆ అంశంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్. తెలంగాణలోనూ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ వ్యాఖ్యలు బాగా చర్చనీయాంశాలు అవుతా ఉన్నాయి. సో ఇందులో ఒకసారి మనం నిష్పక్షపాతంగా ఎక్కడ అనేది విశ్లేషణ చేద్దాం. ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో? ఇది ఇష్యూ ఏంటి? ఒక యూట్యూబ్ ఛానల్, పల్స్ ఛానల్ అని ఒక ఛానల్లో ఒక రైతు చేత ఒక యాంకరో లేకపోతే ఒక జర్నలిస్టో మాట్లాడించినప్పుడు ఆ మాట్లాడిన పెద్ద మనిషిగా ఉన్న రైతు ఎలా మాట్లాడాలా, అట్లా మాట్లాడొచ్చా లేదా, ఏ భాష వాడొచ్చా లేదా విజ్ఞత ఆయనకి ఉండకపోవచ్చు. రెండోది, ఈ మైక్ పెట్టి మాట్లాడించినప్పుడు ఈ మాట్లాడి అడిగే జర్నలిస్టుగా చెప్పబడుతున్న వ్యక్తి ఆయన మాట్లాడిన తర్వాత అందులో కొంత కట్ చేసి ఎడిట్ చేసి ఏది మాట్లాడింది అసభ్యంగా ఉందో, ఏది మాట్లాడితే అది యూట్యూబ్లో పెట్టకూడదో అది ఎడిట్ చేసుకోవాలా, బీప్ పెట్టుకోవాలా, దాన్ని తర్వాత పోస్ట్ చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు అట్లా మాట్లాడించే ప్రయత్నం చేయకూడదు. అతనికి తెలియకపోవచ్చు. మూడో అంశం, అది పోస్ట్ చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారి మనోభావాలు వాళ్ళకు పెద్ద ఎత్తున, అంటే తిట్టడం, మనం వినకూడని, వీళ్ళు పెట్టకూడని వీడియో అందులో పెట్టారు సోషల్ మీడియాలో. దానివల్ల రేవంత్ రెడ్డి గారు మనోభావాలు దెబ్బతిని అసలు జర్నలిస్టులు అంటే ఎవరు, జర్నలిస్టులు కాని వాళ్ళని ఏం చేయాలి అనేది పెద్ద చర్చకి అవకాశం ఇచ్చారు తెలుగు రాష్ట్రాల్లో. సో మనం ఇందులో ఒకరు రేవతి అని పల్స్ ఛానల్లో ఉన్న ఒక సీనియరు, రెండోది తన్వి యాదవ్ అని ఇంకొక అతను, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకటి. రెండోది, ఇందులో వేర్వెంట్రాంగ్ అంటే అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు లేడీ జర్నలిస్టుని మార్నింగ్ 4:30కో 5 o'clockకో అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కాదు. నోటీస్ ఇవ్వచ్చు, తర్వాత ఎంక్వైరీ చేయొచ్చు. ఆ విధంగా చేయటం తప్పు. మూడోది, రేవంత్ రెడ్డి గారి ఆవేదన ఏంటంటే, ఒకసారి మనం ఆలోచిస్తే ఈ ఛానల్ ఫండింగ్ చేస్తుంది బీఆర్ఎస్. ఈ షూటింగ్ తీసింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర. ఇది వాళ్ళు ప్రోద్బలంతో, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని బదనాం చేయడం కోసం దీన్ని క్రియేట్ చేశారని రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న ఆలోచనను అసెంబ్లీలో వెళ్ళగక్కారు. ఇక మనం విషయానికి వచ్చినట్టయితే అసలు జర్నలిస్టులు ఎవరో చెప్పండి, జర్నలిస్ట్ యూనియన్స్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో హీ వాంట్ టు నో హూ ఈజ్ రియల్లీ జర్నలిస్ట్స్. అది ఎలా చెప్తాం? ఇది ఒక పెద్ద సబ్జెక్టు. రెండో అంశం, జర్నలిస్టులు ఏ భాష మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఎవరు ఏ భాషకి లిమిట్లో ఉండాలా అది సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు అనేది కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో జర్నలిస్టులకి ఒక సపరేటు కోడ్ ఆఫ్ కాండక్టు, ఒక సపరేట్ చట్టం, వాళ్ళు ఇవి డోంట్స్, ఇవి డూస్, ఇది చేయాలా, ఇది చేయకూడదు అని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. కానీ ఇండియాలోకి వచ్చేసరికి జర్నలిస్టులకి సపరేట్ చట్టం కానీ ఒక ప్రొవిజన్ కానీ లేదు. ఫస్ట్ పాయింట్. దే ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 19(1)(a. భావ స్వేచ్ఛ స్వాతంత్రం కిందే నార్మల్ మనుషులు ఎట్లానో జర్నలిస్టులు కూడా అంతే. సో భావ స్వాతంత్ర స్వేచ్ఛని ఎంతవరకు వాడుకోవాలా, ఎంతవరకు లిమిట్ అనేది ఆర్టికల్ 19(2) కూడా చెప్తుంది. వీళ్ళు ఎంతసేపటికి భావ స్వాతంత్ర స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ అనకూడని, వినకూడని మాటలు యూట్యూబ్లో ప్రచారం చేయకూడదు. విచక్షణ ఉండాలి కదా.
రెండోది, ఇది అదుపు తప్పిపోతోంది సోషల్ మీడియా, యూట్యూబ్, దీని మీద కంట్రోల్ ఉండాలా అని గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం, ఒక చర్చ కూడా తావునెత్తింది ఇండియాలో. ఇంకొక పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు సోషల్ మీడియా గురించి సుప్రీంకోర్టులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సోషల్ మీడియా అదుపు ఆజ్ఞ లేకుండా, హద్దులు లేకుండా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు, విచ్చలవిడితనం పెరిగిపోతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాలా అని కోర్టు కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనం చూసాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కొంతమంది పేరు కోసమా, వ్యూస్ కోసమా, ఇంకొక దాని డబ్బుల కోసమా, దేనికోసమైనా కూడా విచ్చలవిడితనాన్ని, ఆ బూతులు అనకూడని మాటని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇంకా చెప్పవలసి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంస్కృతి సాంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే అప్పట్లో బూతులకి ఒక శాఖ మంత్రిని కూడా పెట్టారు. ఎన్ని బూతులు మాట్లాడితే అంత ప్రమోషను, అది మనం వాస్తవం నేను చెప్పేది. సో ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఆ సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఉద్భవించడం వల్ల సోషల్ మీడియా దుర్వినియోగం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫౌండేషన్. అది 2 తెలుగు రాష్ట్రాలకి వైరస్ లాగా స్ప్రెడ్ అయింది. రెండోది, యూట్యూబ్స్ అనేవి ఇవాళ రేపు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినాయి. మష్రూమింగ్ గ్రోత్ ఆఫ్ యూట్యూబ్స్ విపరీతంగా వచ్చినాయి, విచ్చలవిడితనం. మూడోది, ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టు ముసుగులో, జర్నలిస్టు పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది మొదలుపెట్టారు. అదే మనం వినకూడని, అనకూడని భాష. ఎందుకంటే రకరకాల రీజన్స్. ఇంకొక యథార్థం మనం చెప్పుకుందాం. ఈ యూట్యూబ్స్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాయని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ సోషల్ మీడియా పెరిగిపోవటం వల్ల రాజకీయ నాయకులు ఓటర్స్ని ప్రభావితం చేయడం కోసం సోషల్ మీడియాని సపోర్ట్ తీసుకొని యూట్యూబ్ని డెవలప్ చేసి, మీడియాని డెవలప్ చేసి వాళ్ళ ప్రయోజనం పొందుతున్నమాట వాస్తవం. సో ఇప్పుడు నిన్న అరెస్ట్ కాబడ్డ 2 అమ్మాయిల సంగతి జర్నలిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరిది, దానికి ఫండింగ్ ఇస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐడియాలజీ ఏంది, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఏ పార్టీని విమర్శించాలి అని ఉందా, దానికి అనుగుణంగా అందులో పనిచేసే స్టాఫ్, ఎంప్లాయీస్ ప్రవర్తించి ఉండవచ్చు. సో ఈ జర్నలిస్టుల మీదే కాదు, ఆ ఛానల్ ఎవరు ఓన్డ్ బై ఎవరు, ఫండింగ్ ఎవరు, వాళ్ళ ఐడియాలజీ ఏంది, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని తిట్టమని ఏమన్నా పెట్టిందా, దీన్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అక్కడ కంట్రోల్, నియంత్రణ పెట్టవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, జర్నలిస్ట్ అనగానే ఫిల్టర్ చేసి ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి రియల్ ఇన్ఫర్మేషన్, వాస్తవానికి దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలా. అప్పుడు జర్నలిస్టులు సమాజానికి మేలు చేసినట్టు అవుతుంది. అంతే తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం, భాష వినకూడని భాష వాడటం తప్పు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది కంట్రోల్ ఎట్లా, మరి దీనికి ఇప్పటివరకు కంట్రోల్ లేదు. కంట్రోల్ చేయడం కూడా కష్టమే, నాట్ సో ఈజీ. నేనేమంటానంటే, ఇప్పుడు గతంలో యూట్యూబ్స్, సోషల్ మీడియా లేకుండే, ఓన్లీ ప్రింట్ మీడియా ఉండే. ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కమిషన్ ఉండింది, PCI, ప్రింట్ మీడియా కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ప్రింట్ మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఈ 2 నియంత్రణ సంస్థల ద్వారా ప్రింట్ మీడియా కంట్రోల్లో ఉండే. కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని, విధి విధానాలు రూపొందించుకొని, ఇదిగో ఈ గైడ్లైన్స్ ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండకూడదు, ఇట్లా అదుపు తప్పితే ఇవి ఇట్లా ఉంటాయి అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఉండే. మరి ఈ సోషల్ మీడియా పెరిగి, యూట్యూబ్స్ పెరిగిన తర్వాత సోషల్ మీడియా కమిషన్ ఆఫ్ ఇండియా లేదా అటువంటి సంస్థ ఒక దాన్ని పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించుకొని, దీన్ని విధి విధానాలు రూపొందించుకొని ఈ గైడ్లైన్లో ఉండాలని పెట్టడం అనివార్యమైన పరిస్థితి వస్తుందని ఒకటి. రెండోది, జర్నలిస్టులు ముసుగులో ఎందుకు పెరుగుతున్నారు అంటే, జర్నలిస్ట్కి కొన్ని ప్రొవిజన్స్ గవర్నమెంట్స్ కొంతకాలం వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానీ, లేదా అక్రిడేషన్ కార్డు ఉంటే అసెంబ్లీకి లోపలికి వెళ్ళటం, వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ని కలవటానికి అవకాశం ఉండటం, ఇటువంటి కొన్ని ప్రయోజనాల వల్ల జర్నలిస్టులు కార్డుల కోసం జర్నలిస్టులుగా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సో అక్రిడేషన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, అది వేరే విషయం, అది కూడా బంద్ చేశారు. సో దీనికి ఒక బేస్ అంటూ లేదు. అలాగని కొంతమంది సంస్థలు కూడా పుట్టించారు జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు కోసం, దానికోసమే కొన్ని సంస్థలు పెట్టి కార్డులు తీసుకున్నారు. ఇప్పుడు అది లేదు. రెండోది, దీంట్లో కూడా ఇంకో ప్రొవిజన్ ఉంది, ఒకవేళ నువ్వు ఏ కంపెనీలో ఏ సంస్థలో పని చేయకపోయినా కూడా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే జర్నలిజంలో వాళ్ళకు కూడా అప్పట్లో ఇచ్చారు. సరే ఇప్పుడు ఇవ్వట్లేదు, ఆ స్కీమ్స్ ఏమి ఇవ్వట్లేదు, ప్రొవిజన్స్ ఏం పెద్దగా లేవు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన చట్టం ఏం లేదు, స్పెషల్ గ్రేట్నెస్ ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆవేదన అర్థం చేసుకొని జర్నలిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళంతా కూడా కొంత నియంత్రణకి లోబడి జర్నలిజం చేస్తే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ అనకూడని భాషను తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.